బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత స్టార్ షట్లర్ పివి సింధు 7 ఏళ్లుగా ఎదురు చూస్తున్న పెద్ద టైటిల్ను సాధించింది. జపాన్లో జరిగిన జపాన్ ఓపెన్ సూపర్ 750 టోర్నీలో ఆమె చరిత్ర సృష్టించింది. ఈ టోర్నీలో ఆమె మొదటిసారిగా విజేతగా నిలవడమే కాకుండా జపాన్ ఓపెన్లో విజేతగా నిలిచిన తొలి భారత క్రీడాకారిణిగా కూడా గుర్తింపు పొందారు సింధు. ఇవాళ టోక్యో మెట్రోపాలిటన్ జిమ్నాషియంలో జరిగిన మహిళా సింగిల్స్ ఫైనల్లో సింధు అకానే యమగుచిని 21-17, 21-17తో ఓడించింది. ఈ టైటిల్తో సింధు 2 ఏళ్ల తర్వాత BWF వరల్డ్ టూర్లో మళ్ళీ ఛాంపియన్గా నిలిచింది. భారత స్టార్ షట్లర్ పివి సింధు 7 ఏళ్లుగా ఎదురు చూస్తున్న పెద్ద టైటిల్ను సాధించింది. జపాన్లో జరిగిన జపాన్ ఓపెన్ సూపర్ 750 టోర్నీలో ఆమె చరిత్ర సృష్టించింది. ఈ టోర్నీలో మొదటిసారిగా విజేతగా నిలవడమే కాకుండా జపాన్ ఓపెన్లో విజేతగా నిలిచిన తొలి భారత క్రీడాకారిణిగా సింధు గుర్తింపు పొందారు. ఇవాళ టోక్యో మెట్రోపాలిటన్ జిమ్నాషియంలో జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో సింధు అకానే యమగుచిని 21-17, 21-17తో ఓడించింది. ఇక ఈ టైటిల్తో సింధు 2 ఏళ్ల తర్వాత BWF వరల్డ్ టూర్లో మళ్ళీ ఛాంపియన్గా నిలిచింది.